నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆయుర్వేదంలో విరివిగా వాడేటువంటి బలారిష్టం అనే ఆయుర్వేద ఔషధం గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. బలారిష్టం అనేది ముఖ్యంగా న్యూరలాజికల్ కండిషన్స్ అంటే నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని రకాల ఇబ్బందుల్లో మరియు వాత ఇంబాలెన్స్, వాత దోషం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల్లో వాడేటువంటి ఒక ఆయుర్వేదిక్ టానిక్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉండేటువంటి 5-10% సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇందులో డిజాల్వ్ అయినటువంటి హెర్బల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరైన పద్ధతిలో బాడీలోకి డెలివరీ చేయడానికి ఈ యొక్క సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వాత యొక్క ఇంబాలెన్స్ డిసీజెస్ అయినటువంటి న్యూరాల్జియా, హెమిప్లీజియా, పెరిప్లీజియా అంటే పక్షవాతం లాంటి సమస్యలు, ఆర్థరైటిస్ లాంటి కండిషన్‌లు, వెన్నుపూసకు సంబంధించిన స్పాండిలోసిస్ ఇట్లాంటి సమస్యల్లో గూడా ఈ యొక్క బలారిష్టం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదొక మంచి నర్వైన్ టానిక్ లాగా చెప్పుకోవచ్చు. నరాల యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచడంలో, మజిల్స్ మరియు బోన్స్ అంటే కండరాలు, ఎముకల యొక్క బలాన్ని వృద్ధిపరచడంలో ఈ బలారిష్టం అనేది ఉపయోగపడుతుంది. పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అంటాం. హెర్పిస్ వచ్చిన తర్వాత పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియాలో కూడా ఈ యొక్క బలారిష్టం యొక్క ఉపయోగాన్ని మనం చెప్పొచ్చు. ఇది శరీరంలో ఉండేటువంటి స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బాడీని నరిష్మెంట్ వైపుగా తీసుకెళ్తుంది. ఇంకా డైజెస్టివ్ పవర్‌ని పెంచుతుంది. ఇంకా వైరల్ ఫీవర్స్‌లో ముఖ్యంగా ఎప్పుడైతే పోస్ట్ వైరల్ ఫీవర్ అంటే ఫీవర్ వచ్చిన తర్వాత ఉండేటువంటి బాడీ పెయిన్స్, మజిల్ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఇలాంటి కంప్లెయింట్స్ ఉంటాయో వీటిల్లో కూడా ఈ యొక్క బలారిష్టం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ బలారిష్టం బోన్స్ అండ్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంపొందిస్తుంది. ముఖ్యంగా కొన్ని కండిషన్స్ ఏవైతే ఉంటాయో స్లిప్ డిస్క్ లాంటి కండిషన్స్, బ్యాక్ ఏక్, నరాల బలహీనత కావచ్చు, లేదా జనరల్‌గా ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క వీక్‌నెస్‌ని తగ్గించడంలో గూడా ఈ బలారిష్టం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దీనిలో ఉండేటువంటి అనాల్జెసిక్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల గూడా ఈ యాంకిల్ పెయిన్, యాంకిల్ ట్విచ్ కానివ్వండి, ఇంకా బ్యాక్ ఇంజ్యూరీ, బ్యాక్ పెయిన్ ఇట్లాంటి కండిషన్స్‌లో గూడా ఈ యొక్క బలారిష్టాన్ని మనము ఎక్కువగా వాడుకోవచ్చు. దీని యొక్క డోస్ చూసుకుంటే గనక రోజుకి 1 లేదా 2 సార్లు 12-24 ఎంఎల్ అంటే 12-24 ఎంఎల్ వరకు కూడా ఈ బలాలిష్టాన్ని మనం ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే సమపాళ్లుగా నీటిని కలుపుకొని తీసుకోవడం ద్వారా మనకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని లేదా వాళ్ళ యొక్క డిసీజ్‌ని మనం దృష్టిలో ఉంచుకొని 2 వారాల నుంచి 4 వారాల వరకు కూడా ఈ యొక్క బలారిష్టాన్ని మనం ఇవ్వవచ్చు. పిల్లలను చూసుకున్నట్టయితే అబోవ్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఇది సేఫ్‌గా ఇవ్వచ్చు. బిలో 5 ఇయర్స్ మాత్రం ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే ఇవ్వాలి. మరియు ప్రెగ్నెన్స్ ఉండే వాళ్ళలో మరియు లాక్టేషన్ పీరియడ్‌లో కూడా దీన్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. ముఖ్యంగా జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళలో ఇది స్ట్రెంథెన్ చేయడానికి జాయింట్స్‌ని, నర్వ్స్‌ని, మజిల్స్‌ని, టెండాన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి మరియు వాళ్ళ యొక్క ఇంజ్యూరీ ఏదైనా అవితే గనక ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్‌ని గూడా యాక్సిలరేట్ చేయడానికి ఇదొక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ లాగా అనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ యొక్క బలారిష్టాన్ని వాళ్ళు తీసుకోవడం ద్వారా కూడా ఈ ప్రాపర్టీస్ వాళ్ళకు హీలింగ్ అనేది త్వరగా జరుగుతూ ఉంటుంది. మజిల్ క్రాంప్స్‌లో ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది. పెయిన్ మరియు ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో నర్వైన్ టానిక్ లాగా ఇది మజిల్ క్రాంప్‌ని తగ్గించడంలో గూడా ఈ బలారిష్టం అనేది ఉపయోగపడుతుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బలారిష్టం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.